నిబంధనలకు విరుద్ధంగా 2 సంవత్సరాలుగా అక్రమంగా ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించకుండానే సుమారు 30 లక్షల వరకు జీతాలు పెన్షన్గా తీసుకుని దర్జాగా తిరుగుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు పీవీపీ లలిత కుమారిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు అప్పటి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్కు పలు శాఖల అధికారులకు ఫిర్యాదులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 2 సంవత్సరాలుగా అక్రమంగా అప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రఘుకుమార్, కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఆర్ శోభాచంద్, సాల్వేషన్ ఆర్మీ స్కూల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ కరస్పాండెంట్ టీసీహెచ్ అబ్రహం లలిత కుమార్తెతో కుమ్మక్కై జీతం, పెన్షన్ మొత్తం బెనిఫిట్స్ కలిపి సుమారుగా 30 లక్షల వరకు లబ్ధి పొందారు. 2014 డిసెంబర్ 16 ఆమె విధులకు హాజరు కాలేదు. అయినప్పటికీ 2016 డిసెంబర్ 31 రిటైర్డ్ అయినట్లు చూపించి జీతం, పెన్షన్ బెనిఫిట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేశారు. ఆమెకు 2 సంవత్సరాల పాటు జీతం వేయలేదని అధికారులకు తెలియజేసినందుకు తనపై కక్ష కట్టి తన జీతాలు, పెన్షన్, బెనిఫిట్లు ఆపేశారు. 2017 ఆగస్టు 31న రిటైర్డ్ హెచ్ఎం దానియేలు విల్ఫ్రెడ్ రిటైర్డ్ అవ్వగా కరస్పాండెంట్ నాకు పెన్షన్ మంజూరు చేయలేదు. దీంతో తాను కోర్టును ఆశ్రయించగా అనంతరం 2019వ సంవత్సరంలో తనపై చిన్న రిమార్కు కూడా లేకపోవడంతో కోర్టు నా జీతాన్ని, పింఛన్ అందించాలని ఆదేశించడంతో ప్రభుత్వం తన జీతాన్ని, పింఛన్లు అందించింది. అయితే విధుల్లో ఉపాధ్యాయ వృత్తి చేయకుండానే లలిత కుమారి జీతాన్ని ఇప్పటి వరకు జీతం మరియు పెన్షన్ సుమారుగా 30 లక్షల వరకు పొంది ప్రభుత్వ నగదును దుర్వినియోగం చేసిందని, దీనిపై ఎప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్కు, ఉన్నతాధికారులకు విద్యాశాఖ అధికారిగా ఫిర్యాదు చేసినప్పటికీ వారి చర్యలు తీసుకోకపోవడంతో 30 లక్షల వరకు ప్రభుత్వ నగదు దుర్వినియోగం అయిందని ఆయన వాపోయారు. ఎప్పటికైనా విచారణ చేసి విధుల్లో లేకుండా జీతాన్ని, పెన్షన్ పొందుతున్న లలిత కుమారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను పనిచేసి ఉన్నాను. 2014 డిసెంబర్లో మా పాఠశాల నుండి అక్రమ డిప్యుటేషన్ శ్రీమతి పీవీపీ లలిత కుమారి గారు వేరే గ్రామంకి వెళ్ళి ఉన్నారు. అక్కడ నుంచి ఆమె విధులు నిర్వహించలేదు, మరలా మా పాఠశాలకు రాలేదు. ఈ విషయాలన్నీ పై అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాను. కానీ మా పాఠశాల కరస్పాండెంట్ గారు అయిన టీసీహెచ్ అబ్రహం గారు ఆమె జీతంలో వేయమని నన్ను బెదిరించి ఉన్నారు. నిబంధనల విరుద్ధంగా నేను చేయలేదని నా మీద కక్షపూరితంగా పాఠశాల మూసేసి నన్ను వేరే పాఠశాలకి బదిలీ చేసి ఉన్నారు. అక్రమంగా విధులు నిర్వర్తించకుండా 2 సంవత్సరాల జీతాలు, పెన్షన్ తీసుకున్న శ్రీమతి శ్రీ పీవీపీ లలిత కుమారి గారిని, ఆమెకు సహకరించిన గుంటూరు జిల్లా డిఈఓ, కర్లపాలెం మండలం విద్యాశాఖ అధికారి, కరస్పాండెంట్ టీసీహెచ్ అబ్రహం గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఎంత దుర్వినియోగం? దాదాపు 30 లక్షల రూపాయలు లలిత కుమారి గారికి పెన్షనరీ బెనిఫిట్స్, జీతములు మంజూరు చేసి ఉన్నారు. పని చేయకుండా ఆమెకు